అందరికీ నమస్కారం అండి. శ్రావణ మాసంలో వచ్చే అమావాస్యని పోలాల అమావాస్య అంటారండి. ఈ పోలాల అమావాస్య వ్రతం జరుపుకుంటే పిల్లలకి నిండి నూరేళ్ళు ఆయుష్, ఐశ్వర్యము, సౌభాగ్యముతోని భర్త పిల్లలతో చాలా ఆనందంగా జీవిస్తారండి. ఈ పోలాల అమావాస్య వ్రతం రోజు తప్పకుండా వినవలసిన కథ ఒకటి ఉంది. దాని గురించి తెలుసుకుందాము. పూర్వము ఒక బ్రాహ్మణుడు ఉండేవాడండి. ఆయనకి 7 పుత్రులు అన్నమాట. ఆయన ఎన్నో సార్లు ఈ పోలాల అమావాస్య వ్రతం చేసుకున్న కారణంగా పుత్ర సంతానం కలిగిందనమాట. ఈ 7 పుత్రులకి వివాహం చేశారు. ఈ పోలాల అమావాస్య ప్రాముఖ్యత గురించి తెలుసుకుని 7 కోడళ్ళు ఆ వ్రతం ఆచరించాలని సంకల్పించారన్నమాట. 7 కోడలు వ్రతము ఆచరించుదాము అనేటప్పటికి అందులో చిన్న కోడలైన 7వ కోడలు గర్భం దాల్చి ఉందన్నమాట. ఆ అమావాస్య రోజే ఆమె శిశువుని కని మృత శిశువుని కందనమాట. దాని కారణంగా వారు ఆ సంవత్సరం వ్రతం ఆచరించలేక చాలా బాధపడ్డారు. సరే, వచ్చే సంవత్సరమైనా తప్పకుండా జరుపుకోవాలని నిర్ణయించుకున్నారు. మరలా 2వ సంవత్సరం కూడా అలానే 7వ కోడలు గర్భం దాల్చి మృత శిశువుని కంది. అప్పటికే 6 కోడళ్ళకి పుత్ర సంతానం ఉన్నారన్నమాట. 7వ కోడలికి మృత శిశువు జన్మించడంతో 2వ సంవత్సరం కూడా వ్రతం ఆచరించలేకపోయారు. అలాగా 6 సంవత్సరాలు గడిచిందన్నమాట. 6 సంవత్సరాలు కూడా వ్రతం ఆచరించకుండా ఇలాగ ఆటంకం వస్తూనే ఉందన్నమాట. ఇక 6 కోడళ్ళు ఆఖరు కోడల్ని నిందించడం మొదలుపెట్టారు. నీ వల్ల మాకు వ్రతం చేసుకోవడం కావడం లేదు అనేసి చాలా నిందించారు. 7వ కోడలు చాలా బాధపడింది. నా వల్ల వీళ్ళు వ్రతం ఆచరించలేకపోతున్నారు, నేను ఏం పాపం చేసాను అమ్మా అని చాలా బాధపడుతూ ఉండేవారు. ఇక 7వసారి అది గర్భం దాల్చారు. ఇంకా ఆమె నిర్ణయించుకున్నారు, ఏదేమైనా ఈ సంవత్సరం వ్రతం కొనసాగించాలి, వాళ్ళకి ఏ ఆటంకం లేకుండా నేను వాళ్ళకి సాయం చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ 7వ సంవత్సరం కూడా ఆవిడ గర్భం దాల్చి అమావాస్యకు రోజు ఆవిడ ఉదయమే ఆవిడకి పురిటి నొప్పులు వచ్చి ప్రసవించారు. ఈ విషయం ఎవరికి తెలియకుండా ఆవిడ గోప్యంగా ఉంచి ఆ మృత శిశువును ఒక గదిలో భద్రపరిచి ఆమె నిండు గర్భిణిలాగే నిండు చూలాల్లాగా పొట్ట ఉన్నట్టుగా ఆమె కొన్ని గుడ్డలు కట్టుకుని పొట్టకి మామూలుగానే వాళ్ళకి వ్రతంలో అక్క నేను ఈసారి మీకు వ్రతం భంగం కలగకుండా చూస్తాను అనేసి అందరికీ వ్రతంలో సాయం చేశారన్నమాట. ఆవిడ మనసులో అంత బాధ పెట్టుకుని అందరూ సంతోషించారు. అమ్మో, ఈ సంవత్సరం వ్రతం బాగానే జరుగుతోంది, ఇంకా తనకి ప్రశ్న అవ్వలేదు అని చాలా సంతోషించారు. వ్రతం అయ్యింది. వ్రతానంతరము అందరూ వారు ప్రసాదాలు స్వీకరించి గుడికి వెళ్ళి వాళ్ళు విశ్రాంతి తీసుకున్న టైంలో చీకటి పడ్డాక ఆఖరి కోడలు బాధనంతా దిగమింగుకొని అందరూ పడుకున్నాక ఆ మృత శిశువుని తీసుకుని వెళ్ళి దహన సంస్కారం చెయ్యాలని ఆమె ఒక గుడి వద్ద కూర్చుని అలాగ చాలా రోధిస్తుంది అనమాట. అప్పుడు ఆ అమ్మవారు గ్రహ సంచారానికి వెళ్ళి అక్కడికి వస్తారు. ఆ టైంలో ఆ గ్రామదేవత అమ్మవారు ఆ రోధిస్తున్న స్త్రీ వద్దకు వచ్చి, ఎందుకు తల్లి ఈ టైంలో నువ్వు ఇలా ఒంటరిగా కూర్చుని రోధిస్తున్నావు అని అడిగారు. అమ్మ, ఏముందమ్మా, ఇలాగే నాకు ఇప్పటికీ 6 సంతానం పుట్టారు, 6 సంతానము మరణించారు. దానివల్ల మేము పోలాల అమావాస్య వ్రతం ఆచరించలేకపోతున్నాము. ఈసారి నేను చాలా తప్పు చేశాను తల్లి, నా తోటికోడలు నన్ను నిందిస్తున్నారని నాకు మృత శిశువు పుట్టిందనే విషయం దాచిపెట్టి నేను వారికి వ్రతంలో సాయం చేశాను. ఆ దుఃఖాన్ని దిగమింగుకుని ఆ వ్రతం పూర్తి అయింది తల్లి, ఇప్పుడు నా శిశువుని దహనం చేయడానికి వచ్చాను అనేసి ఆవిడ బాధపడితే, మృత శిశువా ఏది ఒకసారి చూపించు, నువ్వు ఇంతకు ముందు 6 ఎక్కడ పాతి పెట్టావో అక్కడికి వెళ్ళి నువ్వు వాళ్ళకి ఏమి నామకరణం చేయాలనుకుంటున్నావో ఆ నామాలతో వాళ్ళని పిలు అని అమ్మవారు అదృశ్యమయ్యారటండి. ఆమె ఎంతో సంతోషించి, ఏంటి ఇది కళ నిజమా అనుకుని, అయితే అమ్మవారా అని ఆవిడకి మనస్ఫూర్తిగా వందనాలు సమర్పించి ఆ పిల్లల్ని పాతిపెట్టిన చోటుకు వెళ్ళి ఒక్కొక్క పేరుతో పిలవసాగిందండి. 6 కొడుకులు ఇప్పుడు పుట్టిన ఈ అందరూ సజీవంగా లేచి వచ్చి అమ్మని చుట్టుముట్టి చాలా ఆనందంగా అమ్మ అనేసి ఆప్యాయంగా పలకరించారటండి. ఆవిడ ఎంతో సంతోషించి
తెల్లవారే టైంకి పిల్లల్ని తీసుకుని ఆవిడ ఇంటికి చేరిందటండి. తోటికోడళ్ళు అప్పుడే నిద్ర లేచి, ఏమిటి ఆరుగురు ఇంత 7 సంతానంతో ఒకేసారి వచ్చింది, ఎవరా ఈ పిల్లలు అని అడిగారటండి. అప్పుడు ఆమె జరిగిందంతా ఇలాగ మీకు అబద్ధం చెప్పి ఇలా వ్రతం భంగం లేకుండా ఇలా వ్రతం అయ్యేలా చేశాను, ఇలా అయ్యింది అనేసి అంతా జరిగింది చెప్పారటండి ఆమె. అందరూ ఎంతో సంతోషించి, ఎంత అదృష్టము నీ మనసులో ఇంత భక్తి ఉండబట్టే కదా సాక్షాత్తు ఆ గ్రామదేవత అమ్మవారు నిన్ను కరుణించి నీకు వరాలు ఇచ్చారు. ఈ వ్రతం గురించి మనం గ్రామాలు పట్టణాలు మనం ప్రచారం చేద్దాము. ఈ వ్రత మహత్యం గురించి అందరూ ఆచరించి వాళ్ళ సంతానంతో వాళ్ళ భర్త పిల్లలతో చాలా ఆనందంగా జీవించాలి. ప్రతి శ్రావణ అమావాస్యని పాలాల అమావాస్య అంటారు. ఈరోజు అందరూ ఈ వ్రతం ఆచరిస్తే జరిగే మంచి గురించి మనం అందరికీ తెలియజెప్పేలా ఈ వ్రతం ఆచరిందామని అందరూ ఆ తర్వాత సంవత్సరం ఇంకా ఘనంగా ఆ పాలాల అమావాస్య వ్రతాన్ని శ్రావణ మాస అమావాస్య రోజు చాలా ఘనంగా చేసుకున్నారటండి. ఈ వ్రత విధానం ఏంటంటే కంద మొక్క తెచ్చుకుని కంద మొక్కని ఒక చోట ఒక పూజాపీఠం ఏర్పరిచి ముఖ్యంగా ఆ చోట గోమయంతో అలకాలి. ఇప్పుడు ఆ అవకాశం లేదు కాబట్టి గోమూత్రం చిలకరించినా చాలు, ఆ ప్రదేశం శుద్ధి అవుతుందన్నమాట. మనం ఎంత కడిగి ఎంత ముగ్గులు వేసినా ఈ గోమయం చిలకరించడం వల్ల సాక్షాత్తు ఆ దేవతలే ఆవాహం అవుతారటండి ఆ పూజా పీఠం దగ్గరికి. అప్పుడు అక్కడ కంద మొక్కను పెట్టి దానికి పసుపు కొమ్మును కట్టి 6 రకాల నైవేద్యాలు, బూరెలు, మగపిల్లలు కావాల్సి అనుకునేవారు పూర్ణపు బూరెలు, ఆడపిల్లలు కావాలి అనుకునే వాళ్ళు గారెలు, ఇలాగ మనకి తోచినన్ని నైవేద్యాలు చేసి అమ్మవారిని అర్చించి యథాతరంగా అమ్మవారిని చాలా భక్తిగా అర్చించి ఆ రోజు అన్ని రకాల కాయగూరలతో కూరలు పులగం అనేసి వండుతారండి. అది కూడా అమ్మవారికి ఎంతో ఇష్టమట. అది కూడా నైవేద్యం సమర్పించి ధూపదీపాలతో గంధాక్షంతలతో అమ్మవారిని ఎంతో సంతోషంగా మనస్ఫూర్తిగా ఎంతో ఆనందంగా అర్చించి ఈ కథ విని ఆ పూజ తదనంతరము ఆ ప్రసాదము స్వీకరిస్తే సత్సంతానం కలుగుతుంది, ఉన్న సంతానం అభివృద్ధిలోకి వస్తారటండి. నిండు నూరేలు సౌభాగ్యంతో సిరి సంపదలతో ఆనందంగా జీవిస్తారటండి. ఇది వ్రత మహత్యము. అందుకనే మనకు తెలుసున్నంత వరకు అందరికీ వ్రత విధానం గురించి అందరికీ చెప్పి అందరూ ఆచరించి అందరూ భోగభాగ్యాలతో పిల్లలతో ఆనందంగా ఆరోగ్యంగా ఐశ్వర్యంతో మంచి మనసుతో అపారమైన దైవభక్తితో జీవించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.